పెళ్ళైనాక హస్బెండ్ బ్యాట్స్మెన్ లెక్క ఉండాలా బౌలర్ లెక్క ఉండాలా ఎంపైర్ లెక్క ఉండాలి. ఎందుకు? ఏం జరిగినా మూసుకొని చూస్తూ ఉండాలన్నమాట. యా అట్లనే ఉంటాడా? పెళ్ళైనాక భార్యను ఎట్లా ఇంప్రెస్ చేయాలి? ఇంప్రెస్ చేస్తేనే కదా సార్ పిల్ల వచ్చేది, మళ్ళీ ప్రత్యేకంగా ఇంప్రెస్ చేయడం ఏంటి? మీరు అసలు భార్యాభర్తల సంబంధం అంటే ఎట్లుండాలి? ఆ సంబంధం గురించి ఎవరు అడిగినా చెప్పకుండా ఉండాలి. కరెక్టే. అంటే మీరిద్దరు ఫిక్స్ అయ్యారు, ఏం అడిగినా చెప్పొద్దని. అంతేగా? అవును, భర్త అంటే భార్యను ఏడికైనా తీసుకోవాలి కదా, మళ్ళీ నువ్వు హౌస్ లోకి ఎందుకు తీసుకోవాలి? భార్యని ఎక్కడ పడితే అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్ళకూడదు సార్. ఐ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. మనం గోవాకి వెళ్ళాం సార్, బీచ్ తీసుకెళ్ళకూడదు సార్. మనం బ్యాంకాక్ వెళ్ళాం సార్, కానీ హనీ స్ట్రీట్ లో మసాలా దగ్గర తీసుకెళ్ళకూడదు సార్. మనం పోలాండ్ వెళ్ళాం సార్, కానీ పోల్ డాన్స్ దగ్గరకు అస్సలు తీసుకెళ్ళకూడదు సార్. మనం బార్కి వెళ్ళాం సార్, కానీ మనం తాగే చోటికి అస్సలు తీసుకెళ్ళకూడదు సార్. మొత్తం నేను చెప్పేది ఏంటి అంటే, భార్యని ఎక్కడికి తీసుకెళ్ళొచ్చు అనేవాడు గొప్పడు కాదు సార్. ఎక్కడికి తీసుకెళ్ళకూడదు తెలిసినోడే మొనగాడు కాదు, మగాడు. అబ్బే మొగుడ్.